హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు కురియన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. నాకు ఈ విధంగానే సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే నా ఛానల్ వ్యూ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో కంపల్సరీ షేర్ చేయండి, మీ సర్కిల్లో లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు షేర్ చేయడం వల్ల కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది పాత వాళ్ళకు. సో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ అయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. సో ఈరోజు మీరు ఆల్రెడీ తమ్మయాలు చూసారు కదా, ఈపీఎఫ్ఓలో ఉద్యోగాలు ఎగ్జామ్ లేకుండా. సో మరి అవి ఏం ఉద్యోగాలు, ఎన్ని ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి చూద్దాం. మరి డీటెయిల్స్ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్కిప్ చేయకుండా చూడండి. దీనికి సంబంధించినటువంటి మన లింక్స్ ఉంటే మాత్రం మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. అప్లికేషన్ లింక్ కానీ, నోటిఫికేషన్ లింక్ కానీ, పీడిఎఫ్ లింక్ కానీ, ఏదైనా సరే అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు అక్కడ నుంచి చేసుకోవచ్చు. సో చూద్దాం, మరి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఈపీఎఫ్ఓ జాబ్ 2025 రాత పరీక్ష లేకుండానే మనకు 65,000 జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అన్నమాట. సో మరి దీనికి ఏ విధంగా అప్లై చేయాలి, ఏం కొత్త అనేది ఇప్పుడైతే డీటెయిల్ చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట. ఈపీఎఫ్ తెలుసు కదా, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ అంటారు, ఆర్గనైజేషన్ సంబంధించింది. నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొరుగు అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండా. ఉద్యోగాల అర్హత ఏంటి, జీతం ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు మనం వివరాలు అయితే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఏ ఎగ్జామ్ అయినా, ఏదైనా జాబ్స్ కంపల్సరీ ఎగ్జామ్ ఉంటుంది. బట్ దీనికి అయితే ఎగ్జామ్ లేకుండా అయితే ఉద్యోగాలు అవుతున్నాయట. మేబీ మరి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏం కథ అనేది ఇప్పుడు డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈపీఎఫ్ఓ జాబ్స్ 2025 కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఈ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయింది. ఈపీఎఫ్ఓ లీగల్ విభాగంలో ప్రొఫెషనల్స్ నియామకం చేపడుతుంది. లీగల్ విభాగంలో మాత్రం ప్రొఫెషనల్ సంబంధించినటువంటి నియామకాలు అయితే చేపడుతుంది. ఆసక్తి కలిగిన, అర్హత కలిగిన అభ్యర్థులు ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి, ఆసక్తి కలిగి ఉండి, దానికి సంబంధించిన అర్హత కలిగి ఉంటారో, సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉంటారో కంపల్సరీ ఈపీఎఫ్ఓ పోర్టల్ ఉంటుంది మనకు. అందులోంచి మనకి ఈపీఎఫ్ పోర్టల్లో మనకు వెబ్సైట్ లింక్ ఉంటుంది, నేను చెప్తాను. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో శాఖలు కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ. మీ అందరికీ తెలుసు ఈపీఎఫ్ఓ గురించి. ఇది మనకు దేశవ్యాప్తంగా ఉంటాయి. వివిధ నగరాల్లో శాఖలు ఉంటాయి, వివిధ బ్రాంచెస్ కూడా ఉంటాయి. వీటికి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల పిఎఫ్ పెన్షన్ వ్యవహారాలు చూస్తుంది. మీకు తెలుసు ఆల్రెడీ, ప్రభుత్వ అండ్ ప్రైవేట్ ఉద్యోగుల యొక్క పెన్షన్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలను చూసే ఆర్గనైజేషన్ ఏదంటే ఈపీఎఫ్ఓ. ఓకేనా. ఇందులో ఇప్పుడు భారీగా ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారు. లీగల్ విభాగంలో ప్రొఫెషనల్స్ నియామకం కోసం ఇవాళ నుంచి దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మనకు లీగల్ విభాగంలో మాత్రమే ప్రొఫెషనల్స్ సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి అయితే దరఖాస్తు ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవాళ నుంచి దాదాపు 21 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అయితే గడువు ఉంటుంది. లీగల్ విభాగంలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి గరిష్ట వయస్సు పరిమితి 32 ఏళ్ళు. మీ వయసు 32 ఏళ్ళ లోపు ఉంటేనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. 32 ఇయర్స్ ఉండాలి కంపల్సరీ. 32 ఇయర్స్ లోపు ఉండాలి. ఏమన్నా ఎక్స్ట్రా సెంట్రల్ యాజ్ పర్ రిజర్వేషన్స్ ఉంటే అవి కూడా వర్తిస్తాయి అందరికీ. బట్ 32 లోపు ఉండాలి. ఒకే గుర్తుపెట్టుకోండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు ఏదైనా గుర్తింపు పొందినటువంటి సంస్థ నుంచి ఎల్ఎల్బి లేదా బిఎల్ డిగ్రీ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మనకి ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న వాళ్ళకైతే ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎల్ఎల్బి లేదా బిఎల్ డిగ్రీ ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు జీతం నెలకు 65,000 రూపాయలు ఉంటుంది. 65,000 ఇస్తారంటే సాలరీ. ఇక ఎంపిక ప్రక్రియ పూర్తిగా విద్యార్హత, అనుభవం ఆధారంగా ఉంటుంది. సో విద్యార్హత అండ్ ఎక్స్పీరియన్స్ దీన్ని బేస్ చేసుకుని అయితే ఉంటుందంట. ఎలాంటి రాత పరీక్ష అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లేదు. విద్యార్హత, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీరు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత మెరిట్ అండ్ ఎక్స్పీరియన్స్ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్కి ఎంపిక అవుతారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా సదరు అభ్యర్థి నైపుణ్యం, అర్హత ఉందా లేదా అనేది పరిశీలిస్తారు. అక్కడ మీకు ఇంటర్వ్యూలో అయితే ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకు దాన్ని బట్టి మీరు నాన్ బోర్డ్ చేసుకుంటారు. అయితే అదనమాట. మనకు మరి దీన్ని ఏ విధంగా అప్లై చేయాలంటే, వాటి పూర్తి వివరాలకు సంబంధించినటువంటి మనకు దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఉంది. అక్కడ ఆ వెబ్సైట్ లింక్ నేను ఇస్తాను. దానిలోకి వెళ్ళిరనుకో మీకు అక్కడ ఆల్రెడీ ఫామ్స్ అవన్నీ ఉంటాయి. దానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేయాలి, ఏవేవి సబ్మిట్ చేయాలి, అప్లికేషన్ చేయాలని ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ ఏంటంటే మనకు ఈపీఎఫ్ఓ పోర్టల్ ఉంటుంది కదా, EPFindia.gov.in. ఇది ఈ సైట్కి లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మీకు ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ ఉంటుంది. అందులో ఉన్నట్టుగానే మీరు ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయండి.
సబ్మిట్ చేస్తే దీన్ని బట్టి మీకు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మెయిల్ అయినా రావచ్చు, కాల్ అయినా రావచ్చు. ఓకేనా. బట్ ఏంటంటే ఎగ్జామ్ లేదు, ఓన్లీ ఫర్ మెరిట్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్ మీదనే ఈ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది లీగల్ విగంలో, గుర్తుపెట్టుకోండి. ఇది మంచి అవకాశం అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ ఇది సంస్థ, ఈపీఎఫ్ ఆర్గనైజేషన్. సో ఇది ఈరోజు అయితే జాబ్ అప్లికేషన్. ఎవరికైనా నచ్చితే నా వీడియో నచ్చినందుకు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఉద్యోగ సమాచారం తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోండి.